హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హానీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసుర లవ్ అండ్ వార్ ఫోర్త్ ఎపిసోడ్ యార్. హెయిర్లో వేలు పెట్టుకుని గట్టిగా లాక్కుంటూ, లుక్ మిస్, నేను ఎప్పుడూ ఆడవారిని చులకనగా చూడలేదు, మాట్లాడలేదు. బట్ నీలాంటి మాయలేడిలో ఉన్నారే, అలాంటి వాళ్ళందరినీ నిలబెట్టి షూట్ చేయాలనేంత కసి పుడుతుంది. ప్రేమ అనే రెండు అక్షరాలతో ఎందుకే అబ్బాయిల జీవితాలతో ఆడుకుంటారు అని కోపంగా అన్నాడు శివ. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కాలేదు శివ. ఇతను నేను ఎప్పుడు చూడలేదు అని వణికే స్వరంతో అంది చైత్ర. వాట్ ద హెల్ అంటూ చంపేసేలా మీదకు దూసుకొచ్చాడు. అతని క్రోధం చూసి వణుకు వచ్చేసి గట్టిగా ఏడ్చేసింది. చైత్ర ఏడుపుకి ముందుకు పడే అడుగు అక్కడే ఆగి హా అంటూ వాళ్ళకి గట్టిగా పంచిచ్చి, చంపేస్తాను చైత్ర తెలియదన్నావంటే అని కళ్ళ నుండి నిప్పుల వర్షం కురిపించాడు శివ. నాకు ఎంతో ఇష్టమైన నాన్న మీద ప్రామిస్ చేయబోతుండగా ఆమెని చేరి రెక్కపుచ్చుకుని మీదకు లాక్కుని, తాట తీసేస్తాను దొంగ ఓట్లు వేస్తే అని సింహంలా గర్జించాడు. ఏడుస్తూనే బెదిరిచూపులు చూసింది చైత్ర. ఆ కళ్ళలో అమాయకత్వాన్ని చూసి తన యాంగర్ని కంట్రోల్ చేసుకుంటూ కళ్ళు మూసి లాంగ్ బ్రీత్ తీసుకుని వదిలాడు శివ. అతని పట్టులో పిండవుతూ నొప్పి పడుతున్న చేతిని విడిపించుకోవాలని ట్రై చేసింది చైత్ర. అంటే మా అన్నయ్య ఎవరో నీకు తెలియదంటావు. 10 months బ్యాక్ తనతో నువ్వు డేట్ చేయలేదా? సరిగ్గా చూడు. నీకున్న సోకాల్ బాయ్ ఫ్రెండ్స్ లిఫ్ట్ చేంతాడంత ఉండొచ్చు. బట్ మా అన్నయ్య అందరిలో ఒకడు కాదు. చూడు చైత్ర, నెక్స్ట్ ఏంటో నేను చెబుతా అంటూ డెడ్లీ లుక్ ఇచ్చాడు శివ. మెడంతా మొద్దుబారిపోయి తనేమంటున్నాడో కూడా అర్థం కాని స్థితిలో తన వైపు అలాగే చూస్తున్న శివ బ్రదర్ వైపు చూసింది పిచ్చిదానిలా చైత్ర. సహనంగా అలాగే నిలబడ్డాడు కాసేపు శివ. చాలాసేపు ఆలోచించగా తన మైండ్లో ఏవేవో రన్ అవుతుండగా కళ్ళు గట్టిగా మూసేసి వేదాంతాన్ని అప్రయత్నంగా పలికింది చైత్ర. చైత్ర నోటి వెంట తన అన్న పేరు రాగానే బొగ్గును మండాడు శివ. బొగ్గు ట్రైన్ వదులుతుందే పొగ, అలా ముక్కు నుండి పొగలు సెగలు కక్కుతూ, మరీ ఇంతకు ముందు తెలియదన్నావు అని బేస్వాయిస్తో అడిగాడు. తెలుసు నాకు అని కళ్ళు తెరిచి కళ్ళతో చూసేవి అన్నీ నిజాలు కాదు శివ. నువ్వు అపోహపడ్డావు అని నీకు తెలిసి సరిదిద్దుకోలేని తప్పు చేశావు. నిన్ను చాలా ఇష్టపడ్డాను. నువ్వు దూరమైన మంత్లోనే అది ఇష్టం కాదు ప్రేమ అని తెలిసేసరికి నా జీవితం నా చేతిలో లేకుండా అటు ఇటు మారి నీ చేతిలోకి వచ్చింది. ఇది విధిలిఖితం అనుకోవాలా? లేక నా డెస్టినీ అనుకోవాలా? అని మనసులో అనుకుంటూ మౌనంగా చూస్తుంది చైత్ర. ఛీ అంటూ చేదరిస్తూ, నువ్వు నా ముందు అంత బాగా నటించగలవా అనుకునే చాలాసార్లు నేను పొరపడుతున్నానా అనుకునే ప్రతిసారి నువ్వేంటో నిరూపిస్తూనే ఉన్నావు. నిన్ను చూస్తుంటే అసహ్యం పుడుతుంది. ఇప్పుడు ఇక్కడే నిన్ను కిల్ చేయాలని ఉంది అని ఆవేశం గరిచాడు. చంపేసేవా ఆలోచించకు అని నిర్లిప్తంగా అంది చైత్ర. నీ ప్రాణాలు ఒక్క రోజులో తీయకూడదే, అనుక్షణం హెల్ చూపించి చంపాలి. ఎందుకే ఇంత నిజానికి దిగజారావు? డబ్బు కోసమా? ఎంత కావాలి? ఎంత తింటావు చెప్పు? అన్ని కోట్లు ఇస్తాను. మా అన్నయ్యని తిరిగి మామూలుగా చేయగలవా అని అరిచాడు. మౌనే సమాధానం అయింది ఆమె నుండి. మాట్లాడు, చెప్పు, చేయగలవా అని గద్దించాడు శివ. తెలుసని చెప్పాను కానీ నేను బాధ్యత తీసుకుంటాను అనలేదు, అనలేను కూడా. ఎందుకంటే నువ్వు నాకు తాళి కట్టిన భర్తవి. ఆయన మీ అన్నయ్య. నాకు వరుసగా బావగారు అయ్యే స్థానంలో ఉన్నారు. నేను ఎలాంటి హెల్ప్ చేయలేను. నీ కోపం, పగ, కసి తీరేంత వరకు కొడతావో, తిడతావో నీ ఇష్టం. నేను మారు మాట్లాడను. చంపేసిన నో ప్రాబ్లం అని చెప్పి వేదాంత్ వైపు చూసి మనసులో క్షమాపణలు చెప్పుకుని రూమ్ బయటకు వచ్చింది చైత్ర. చైత్ర వెనక విసురుగా బయటకు వచ్చాడు శివ. పిల్లరికి అనుకుని కన్నీళ్లు తుడుస్తున్న ఆమె రెక్కపుచ్చుకుని విసురుగా తన వైపుకు తిప్పాడు. సూటిగా చూస్తున్న ఆమె చూపులకు తన కోపం మంచులా కరిగి రెక్క పట్టుకుని చేతిని లూజ్ చేశాడు శివ. ఏం చేయాలనుకుని ఇదంతా చేసావు శివ? అంటే నువ్వు కావాలనే వాంటెడ్గా నా లైఫ్లోకి ప్రవేశించావు కదూ. అలా కాకుండా మీ అన్నయ్యకు అన్యాయం నా వల్ల జరిగింది. నువ్వే బాధ్యురాలివి అని ఆ రోజు అలాగ రెక్కపుచ్చుకుని లాక్కొచ్చి అతని కాళ్ళ దగ్గర పడేస్తే పద్ధతిగా ఉండును. నీ అన్న ప్రేమించాడు అని నమ్మిన మనిషి మెడలో నువ్వెలా తాళి కట్టావు అని నిగ్గు తీసింది చైత్ర. అలా తీసుకొస్తే నా అన్నయ్యని బాగు చేద్దువా? ఎదురుగా ఉన్న మనిషినే గుర్తించలేని దిక్కుమాల స్థితిలో ఉన్నావు నువ్వు. నన్ను క్వశ్చన్స్ వేసే స్టేజ్లో నువ్వు ఎప్పటికీ ఎదగలేవు. భారతంలో ద్రౌపది అన్నదమ్ముల్ని 5గురికి భార్య అయ్యింది. అలా అని ఒకరికి సేవ చేసి మరొకరికి చేయకుండా ఉండలేదే అని వ్యంగ్యంగా ప్రశ్నించాడు. యూ అంటూ శివ షర్ట్ కాలర్ పుచ్చుకుని గుంజుతూ, మీలాంటి అనామకులు మిడిమిడి జ్ఞానంతో నోటికొచ్చినట్లు వాగటం పరిపాటయింది. తెలిస్తే మాట్లాడాలి, లేకపోతే
అన్ని హోల్స్ మూసుకొని కూర్చోవాలి అని కళ్ళెర్ర చేసింది చైత్ర. యు డెవిల్! నా షర్ట్ పట్టుకుంటావా అని కంఠం పీక పట్టుకున్నాడు శివ. చాచి చంప మీద కొట్టలేదు సంతోషించు అని కోపంగా అంది చైత్ర. ఇప్పుడే చంపేయి అన్నది. అంతలోనే శివంగిలా మారి తన మీద తిరగబడడంతో శివకి నిజంగానే డైజెస్ట్ కాలేదు. కంఠం మీద నుండి పట్టు తప్పించాడు. ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా నన్ను బాధించాలని నేనేదో తప్పు చేశానని, పనిష్ చేయాలని ఎన్నో అగచాట్లు పడ్డావని నీ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే తెలుస్తుంది. నన్ను ట్రాప్ చేయాలని అంత తెలివి యూజ్ చేసిన వాడివి. మీ అన్నయ్యని బాగు చేసుకోవాలని సుమంత ఇంగిత జ్ఞానం ఉన్నా అతను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండకపోను మిస్టర్. అమ్మ ఒక పండు దొరికిందని పాండవులు చెప్పగానే ఏంటా పండు అని ఆరా తీయకుండా తొందరపాటుగా ఐదుగురు పంచుకోండి అని చెప్పిన కుంతీదేవిలా కనిపిస్తున్నా నువ్వు అని కోపంగా అంది చైత్ర. వింతగా చూశాడు శివ. తన కదా ప్రశ్నలు వేయాలి, ఇలా ఎందుకు చేసావని నిలదీయాలి. తనేదో తప్పు చేసినట్లు తనని నిలదీస్తుందని అనుకోగానే సర్రున బీపీ రైజ్ అయింది. వావ్, వండర్ఫుల్ చైత్ర, నువ్వెంత మాటగారివో తెలుసు కూడా. నీ నుండి నిజాలు రాబట్టి నీ నోటి వెంట క్షమాపణలు వస్తాయని అనుకోవడం ఫులిష్నెస్ కదూ అని హేళనగా నవ్వాడు శివ. నీ సిటీ సంపాలు చూస్తుంటే తెలుస్తుంది నువ్వో బిజినెస్ మ్యాగ్నెట్ అని. బిజినెస్లో యూజ్ అయిన బ్రెయిన్ని నీ అన్నయ్యని సేవ్ చేయడంలో ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాను. ఆడది మోసం చేసిందని పగబట్టి వెంటాడొచ్చావు. ఇప్పుడు నేను చెబుతున్నాను, నేనే మోసం చేశాను. పెళ్లి చేసుకుని భార్యను చేసుకుంటే అది నాకు పనిష్మెంటా లేక వరమా? డబ్బున్నవాడిని కదా నేను కోరుకుంది. అలాంటిది మిలీనియర్ నన్ను వరిస్తే ఆనందంతో గంతులు వేస్తాను గానీ నేనెందుకు క్షమాపణలు చెబుతాను శివ. ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు? శిక్ష అంటూ ఈ నెలచరిచ్చావు. ఇలా ఎన్నాళ్ళు చూడగలవు? ఒక 5 సంవత్సరాలు, పోనీ 10. నవ్వి రోజు హెల్త్ చూపిస్తాను అంటున్నావు. నీకున్న బిజీ షెడ్యూల్‌లో రోజూ వచ్చి నన్ను కొట్టి, తిట్టి నీ పగ తీర్చుకుంటావు. ఎన్నాళ్ళు కొడతావో చెప్పు అని అడిగింది చైత్ర. నిర్ఘాంతపోవడం శివ వంతైంది చైత్ర ప్రశ్నలకు. నీ బాధ నన్ను కదించలేదు శివ. అది నీ తొందరపాటు నిర్ణయాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వే డిసిషన్ తీసుకున్నా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని తేల్చి చెప్పింది చైత్ర. పైకి అంత బెంకంగా అయితే మాట్లాడింది గానీ మనసులో భారీ విస్ఫోటనే జరుగుతుంది అని శివకు తెలీదు. బాధ, కోపం 2 కలగలిపి ఆమె హృదయం మీద తీవ్రంగా దాడి చేస్తున్నాయి. అంతరాత్మ నువ్వెంత స్వార్థపరురాలివో అని నిందిస్తున్నా మౌనంగా ఉందే తప్ప దానికి సమాధానం ఇవ్వలేదు. కంటి చూపుతో బిజినెస్ ప్రపంచాన్ని శాసించగలిగిన తనకు ఒక ఆడది అలా సవాల్ విసురుతూ పొగరుగా సమాధానం చెప్పడం అస్సలు ఓర్చుకోలేకపోయాడు. ఆమె మీద మరింత ద్వేషం కలిగి, ఛీ! నీలో కొంచెం కూడా మానవత్వం లేదని మళ్ళీ నిరూపించావు మిస్ చైత్ర. నీ వల్ల ఒక మనిషి తన ఉనికి కోల్పోయాడు అని తెలిసిన నీలో ఇసుమంత పశ్చాత్తాపం లేదు. నువ్వు ఆడదానివే కాదు. రియల్లీ ఐ హేట్ యూ. ఇట్స్ ట్రూ. నీకు తాళి కట్టి బిగ్ మిస్టేక్ చేశాను. అది సరిదిద్దుకుంటాను. నిన్ను బంధించి వాదించను. లోకంలో ఒక వెలివేసిన ఆడదానిలా నిన్ను చేసి ఈ అనుకునే వాళ్ళ ముందు నిన్ను క్యారెక్టర్‌లెస్‌గా నిలబెడతాను. వాళ్ళు చీకొడుతుండడం నేను చూడాలి. చూస్తాను. నా అన్నయ్యని ఎలాగ బాగు చేసుకోవాలో నాకు బాగా తెలుసు అని నీ మెడలో తాళిలా ఇచ్చేయి అంటూ చేతిని చాపాడు శివ. నిర్ఘాంతపోతూ ఏమంటున్నావు అంటూ చేతితో తాళిని గట్టిగా పట్టుకుని వెనక అడుగు వేసింది చైత్ర. వేటాడే చిరుతకళ్ళు ఎలా భయంకరంగా మెరుస్తాయో సేమ్ శివ కళ్ళు అలాగే మెరుస్తున్నాయి. నా తాళి నాకు ఇచ్చేయి అంటూ ముందుకు అడుగు వేశాడు శివ. ఆ కళ్ళను చూసి వెన్నులో నుండి వణుకు పుట్టింది చైత్రకి. ఎన్నోసార్లు తనను చూసినప్పుడు అతని కళ్ళలో ఒక రకమైన వింత మెరుపు మెరవడం తను గమనించేది. అలాంటిది ఈరోజు అవే కళ్ళను చూస్తుంటే భీతి కలుగుతుంది అని చెప్పొచ్చు. నా కంఠంలో ప్రాణం ఉండగా తాళి తీయనివ్వను అని వెనక్కి అడుగేస్తూనే పరుగు తీసి పక్కన రూమ్‌లోకి వెళ్ళి డోర్ వేసుకోబోయింది చైత్ర. శివలో ఉన్న రాక్షసుడు నిద్రలేచి ఆ డోర్ పడకుండానే భళ్ళున తోచాడు. డోర్ ఫోర్స్‌గా తెరుచుకోవడంతో ఆ విసురుకి ఫ్లోర్ మీద పడింది చైత్ర. ఒక్కో అడుగు వేస్తూ వస్తుంటే యముడిని చూసిన ఫీలింగ్ కలిగి షివరవుతూ వెనక్కి పాకిందామె. లైవ్‌లో లయని చూస్తే ఎలా వణుకుతామో సేమ్ పొజిషన్‌లో ఉంది చైత్ర. అతని చల్లని చూపు, కమ్మని మాటలకు మాత్రమే అలవాటు పడిన ఆమె ఇప్పుడు ఈ యారగంట్ బీస్ట్‌ని చూస్తుంటే తనువంతా షివరవుతూ ప్లీజ్ శివ అంటూ కళ్ళతోనే బెగ్ చేసింది. చైత్ర కన్నీళ్లు అతని నిజమంత కూడా కరిగించలేదు. క్రోధం నిండిన కళ్ళతో కసిగా చూస్తూ ఒక్కో అడుగు ఆమె వైపు వేస్తూ దగ్గరకు వచ్చి వంగి వియర్డ్‌గా చూస్తూ చేతిని మెడ మీదకు చాపాడు. శివ, నా తాళిని టచ్ చేస్తే నీ తల్లిదండ్రుల మీద ఆన అంటూ ఆఖరి అస్త్రం ప్రయోగించింది ఆమె.
టక్కున చేతిని వెనక్కి తీసుకుని ఆమె రెక్క పుచ్చుకుని పైకి బొమ్మను లేపినట్లు లేపి కోపంగా "ఏం వాగావ్? రిపీట్ ఐసే" అంటూ అరిచాడు శివ. నిదానంగా తన చేతిని విడిపించుకుని "నా మెడలో ఉన్న తాళిని టచ్ చేసే రైట్స్ నీకు లేవు శివ. డోంట్ రిపీట్" అని కూల్‌గా చెప్పింది. "అది కట్టింది నేనే" అంటూ కళ్ళను నిప్పులు చెరిగాడు. "సో వాట్? కట్టడం వరకే నీ పని. తీసే హక్కు నీకు ఏ రాజ్యాంగం కల్పించలేదు అని గుర్తుపెట్టుకో. నువ్వేమీ దొంగచాటుగా కట్టలేదు. పలుపుతాడు చెంపినట్లు తెంపేయడానికి. పచ్చని పందిట్లో వందల మంది చూస్తుండగా ఇది నా మెడలో కట్టు. అది గుర్తుపెట్టుకో" అంటూ రోషంగా అంది చైత్ర. "అచ్చా! ఏంటి బ్లాక్‌మెయిల్ చేస్తున్నావా? ఏ కోర్ట్‌కి వెళ్తావు? ఏమని ప్రూవ్ చేస్తావు?" అని వ్యంగ్యంగా అన్నాడు శివ. "నేను ఏ కోర్ట్‌కి వెళ్ళను. ఎవరి అంతరాత్మ వాళ్ళకి సుప్రీం కోర్ట్. దాని తీర్పు తిరిగే ఉండదు. ఐ పిటీ యూ చైత్ర. నీకున్న తెలివి అమోఘం అని చెప్పొచ్చు. ఎంతో అమాయకంగా నా ముందు యాక్ట్ చేస్తూ కాలేజ్, ఇల్లు తప్ప మరో ధ్యాస నీకు లేదు" అన్నట్లు కటింగ్‌లిస్తూనే సడెన్‌గా 2, 3 డేస్ మాయమయ్యి వేరే సిటీలో పబ్‌లు, డిస్కోలు అంటూ విచ్చలవిడిగా తిరిగినప్పుడే చంపేయాల్సింది. అలా ఒక్కసారితో చంపితే నీకు మనుషుల విలువ, వాళ్ళు పడే బాధ నీకు తెలీదు అనుకుని, ఇంత చేస్తే నీలో రియలైజేషన్ లేకపోగా నాకే లెక్చర్లిస్తున్నావు చాలా గ్రేట్ అంటూ అసహ్యంగా చూశాడు. అతని మాటలు గుణపాలై గుండెల్లో దిగిపోయాయి. హృదయాన్నంతా చిత్రవద చేస్తుంటే మౌనంగా మనసులోనే రోదించింది. చైత్ర వైపు అసహనంగా చూస్తూ ఛీ! నీలాంటి లేకి ఆడదాన్ని నా లైఫ్‌లో చూడలేదు అని ఇక వాదించే ఓపిక లేక వాదించినా గెలవలేను అనుకున్నాడో మరి విసురుగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు శివ. తను వెళ్ళగానే నీళ్ళ మీద కూలబడి మొహాన్ని దోసిలిలో దాచుకుని బోరున విలపిస్తూ "నాన్నమ్మ నువ్వు చెప్పిందే సత్యమైంది. నా ప్రేమ నన్ను ద్వేషిస్తుంది, అసహ్యించుకుంటుంది. నేనేం పాపం చేశాను? ఎందుకు నాకు ఈ శిక్ష?" అంటూ ఏడుస్తూనే "ఐ లవ్ యూ శివ. లవ్ యూ సోహిం" అని మనసులో చెప్పుకుంది చైత్ర. కారు ఎక్కి స్టార్ట్ చేసుకుని స్పీడ్‌గా వెళ్ళిపోయాడు శివ. ఎత్తైన ప్రదేశానికి చేరి కారాపి కిందకి దిగి కొండ అంచున నిలబడి ఆ అంటూ బిగ్గరగా అరుస్తూ ఐ లవ్ యూ చైత్ర అని ఇక్కడికి తీసుకొచ్చి నీకు చెప్పాలని ఎంతో ఆశపడ్డాను. బట్ ఇప్పుడు చెబుతున్నా. రియల్లీ ఐ హేట్ యూ. ఐ విల్ కిల్ చైత్ర. కిల్ యూ అంటూ జలజల కన్నీళ్ళని రాల్చేశాడు శివ. సమస్త దరిద్రాలకు మూలమైన పర్సన్ మాత్రం ఫుల్ ఎంజాయ్‌మెంట్‌లో మూడ్‌లో ఉన్నారు. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.